హాయ్ అండి, అందరికీ జై శ్రీమన్నారాయణ. ఏమీ లేదు, ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే మన ఇంట్లో పిల్లలది ఉంటారు. పొద్దున్నే లెగిసి వాళ్ళకి మనము క్యారేజీలు తయారు చేయడము, బాక్సులో పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించడము. ప్రతి మహిళ, ఇంట్లో ఉన్న ప్రతి మహిళ ఎంతో కష్టపడి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, నాకు ఇది కావాలని ఒకళ్ళు, నాకు ఫ్రై కావాలని ఒకళ్ళు, పప్పు కావాలని ఒకళ్ళు, బిర్యానీ కావాలి, సంథింగ్ ఏవో ఒకటి అడుగుతారు. వాళ్ళకి మనం ఇష్టంగా చేసి పెడతాము. వాళ్ళకి మనం ఇష్టంగా చేసి పెట్టితే వాళ్ళు అది ఇష్టంగా తిన్నారనుకో, వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా శుభ్రంగా తిన్నారు అంటే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, బాగా చదువుకుంటారు అనే కదా మన ప్రతి పేరెంట్స్ చేసేది. ఎంత కష్టమైనా వాళ్ళకి చేసి పెడుతున్నాం మనము. వాళ్ళు శుభ్రంగా తినాలి, మంచిగా వాటర్ తాగాలి, అవి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళకి నచ్చింది మనం చేసి పెడుతున్నాము, అంతే కదండి. అది మనం ఏం చేయాలంటే ఈ చేసే ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆ ప్రాసెస్లో ఒక్కటంటే ఒక్కటి చిన్నది మీరు చేశారు అంటే వాళ్ళు ఇంకా ఇంటిల్లో పాది ఇంకా ఎనర్జీగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారండి. అదేంటంటే నేను ఒక్కటి చెప్తున్నానండి. ఇక్కడ నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పూజలన్నా, భక్తి, గుడికి వెళ్ళడం, పూజలు, రకరకాల హోమాలు, పూజలు, నోములు అందరూ చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చూస్తాను, వాళ్ళ స్టేటస్లు చూస్తాను, వాళ్ళ భక్తిని చూస్తాను. వాళ్ళందరికీ నా తరపు నుంచి వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదండి. ఈ ప్రాసెస్లో మనం చేస్తున్నప్పుడు ప్రతిరోజు మనం ఏదైతే చేస్తామో అది చేస్తున్నప్పుడు మనకి ఇష్టమైన ఒక దేవుడు అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవుడిని తలుచుకుంటూ మీరు వంట చేయండి. కూరలు కోస్తారో, వంట చేస్తారో, ఏ పని చేసినా మనకి ఈ 5 వేళ్ళతోటి ఆహారం ఏదైతే మనం లోపల పెట్టుకుంటున్నామో, ఆ పెట్టుకునే ప్రాసెస్ ఏదైతే మనం చేస్తున్నామో అది చేస్తున్నప్పుడు ఈవెన్ మీరు మంచినీళ్ళు పడుతున్నా కూడా, కూరలు కోస్తున్నా కూడా, వంట చేస్తున్నా కూడా నామజపం చెప్పుకోండి. మీకు ఇష్టమైన దేవుడి నామజపం ఏదో ఒకటి మీకు నచ్చిన దేవుడిది, ఆ దేవుడిని స్మరించుకుంటూ, ఆ దేవుడి శ్లోకం చెప్పుకుంటూ మీరు వంట చేయండి. మనం చేసే వంటకి పిల్లలకి ఇష్టమైనది చేస్తున్నాం కదా, అది చేసే వంటకి మరింత భక్తి, మరింత శక్తినిస్తుంది. భక్తి కాదు, శక్తినిస్తుంది. భక్తి అంటారా, మనం చేసే పూజకి భగవంతుడు ఎప్పుడో మనకి మంచిగానే చూస్తాడు. ఎందుకంటే అది పర్సనల్గా నాకు చాలా చాలా బాగా తెలుసు. ఆయన ఎలా చూస్తారో ఏంటన్నది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మనం అది చేస్తూ, ఆ నామజపం చేస్తూ మనం వంట చేసామనుకోండి, మన ఒంటిలో ఉన్న ఎలాంటి డిసీజెస్ అయినా అవి క్రమేణా తగ్గుతాయి మనం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా. అంటే దేవుడికి యొక్క నామజపం చేస్తూ మనం వంట చేసామనుకోండి, ఆ వంటకి ఒక శక్తి వస్తుంది, ఒక మంచి రుచి వస్తుంది. ఆ రుచితోటి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం ఏది వేస్ట్ చేయక్కర్లా. అన్నం మిగిలిపోయింది దాంట్లో పడేయాలి, కూర మిగిలిపోయింది ఆవులకి పెట్టేయాలి, ఇది ప్రాసెస్ ఉంటుంది కదా. ఇంట్లో గోవులు పెంచుకునే వాళ్ళు అది ఉంటారు, ఆ కుడితులని అలాగా కలిపేస్తారు. ఆ ప్రాసెస్ ఏమీ జరగదు. మీరు చేసేది ఎంతైనా సరే ఆ ప్రాసెస్ మనం నామజపం చెప్తూ చేసేమే ఆ రోజు వంట మహా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు బాగా చేయరని కాదు, దానికి ఆ నామజపం తోడైతే అది ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది, ఒక ప్రసాదంలా ఉంటుంది. అంటే మనం ఉదయాన్నే లేసి మనం కొంతమందికి పొద్దున్న 6 గంటలకే బస్సు వచ్చేస్తుంది, 7 గంటలకే బస్సు వచ్చేస్తుంది. ఆ టైంకి చాలా కష్టం, నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో. స్నానం చేసి వంట చేయాలి, స్నానం చేయకుండా వంట చేయాలి అని కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అయినా నామజపం చెప్తూ మీరు వంట చేయండి, మహా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు, నేను ఇలా చెప్పానని మీరు అన్నిదా భావించద్దు. ఏంటంటే ఏదో ఒక చిన్నది చెప్తే మీరు కూడా ఫాలో అవుతారు, చేస్తారు. ఏదైనా దేవుడి జపం కదండి, అది చేసుకుంటే అందరికీ బాగుంటుంది, హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇంటిల్లపాది కూడా మంచి ఆహారం తిన్నట్టు ఉంటుంది. అంతే, అంతకు మించి ఇంకేమీ కాదు. మీరు ఏమీ అనుకోవద్దు. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.